జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపినట్లు సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో స్పష్టంగా రాశారని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. నెయ్యిలో జంతువుల కొవ్వును 10% కన్నా తక్కువ కలిపితే గుర్తించలేమన్న విషయం చాట్‌జీపీటీలో స్పష్టంగా ఉందన్నారు. కల్తీ నెయ్యిలో వైసీపీ నేతలు టీటీడీ ఉద్యోగులను బలిపశువులను చేశారన్నారు. జగన్, భూమన కరుణాకర్ రెడ్డిల నాటకాలను ప్రజలు నమ్మరని కిరణ్ రాయల్ అన్నారు. ఈ పాలక చేస్తే నెయ్యి అవుతుంది. ఇది కెమికల్ పామ్ ఆయిల్, కెమికల్ సింథటిక్ ఆయిల్ రకరకాలు వేసి కలుపుకొని తీసుకొచ్చామంతా ఒక షెడ్కి వెళ్ళి. దీని నెయ్యి అంటే నమ్ముతాడా? దీని నెయ్యి అని భక్తులను మోసం చేశారు. 20 కోట్ల లడ్డు తయారు చేశారు దీంతో, ఈ కెమికల్ తో. చదువురాని మూర్ఖులు ఉంటారు వైసీపీలో. ఆ మూర్ఖుల కోసం ఒక యాప్ ఉంది, చాట్‌జీపీటీ అనేసి. ఆ యాప్ లో వెళ్ళి కల్తీ నెయ్యి ఎలా తయారు చేయాలని చెప్తే ఒక పెద్ద పేజీ వస్తుంది, ఇలా 3 పేజీలు. 10% లోపు జంతువులకు కలిపితే కనపడదు అని చెప్పి దాంట్లోనే ఉంది. అది కూడా సిట్టు విచారణలో కూడా వాళ్ళు ఇచ్చారు, మెన్షన్ చేయండి. చూడండి, ఇది చార్జ్ షీట్ లో 210 పేజీలో ఉంటుంది. ఇది జరిగిన వాస్తవం. ఎవరిని మోసం చేస్తారు మీరు? హిందువుల పేరుతో రాజకీయం చేసి చిత్తుగా ఓడిపోయిన మీరు మళ్ళా మోసం చేస్తారు ప్రజల్ని. నెయ్యేం లేదు. మీరు ఒక మనిషిని తాడుతో చంపినారా అంటే కాదు మేము చున్నీతో చెప్పినాము అంటారు. మీరు చేసింది కల్తీ వాస్తవం. ఈ సెటప్లు గెటప్లు, ఈ దొంగ గెటప్లు ఎవరు నమ్మరు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీని బలి చేశారు వీళ్ళు. రాజశేఖర రెడ్డికి అదే బుద్ధి, జగన్మోహన్ రెడ్డికి అదే బుద్ధి. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి చెప్పకుండా లంచాలు తీసుకుంటారా? ఎంప్లాయీస్ లంచం తీసుకుని ఎంప్లాయీ కమిటీ అయిపోయాడంట. వీళ్ళు తెలిసి గమనైపోయారంట. ధర్మారెడ్డికి అనుసైగలు తెలియకుండా కొండపైన కింద అలిపిరి టోల్ గేట్, ₹2 టోల్ గేట్ కూడా లెక్క చెప్పాలి ఆయనకి. 100 కోట్లు స్కామ్ జరుగుతా అంటే నువ్వు ఎందుకు పట్టించుకోలేదు? ఈరోజు ఎందుకు ఎంప్లాయీని ఇరికిస్తారు? పైన నాయకులు, చైర్మన్లు, ఈఓలు వీళ్ళు సేఫ్ గా జోన్ లో పారిపోతున్నారు. చార్జ్ షీట్ లో పేరు లేదని చెప్పి సంబరపడుతున్నారు. పూర్తి చార్జ్ షీట్ గా కాల. మీకు ఎవడు క్లీన్ చిట్ ఇచ్చాడు? క్లీన్ చిట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఉంటుందా?